తెలంగాణలో సరిహద్దు చెక్పోస్టులు ఎత్తివేస్తోంది ప్రభుత్వం. ఇన్నాళ్లు అడ్డగోలుగా సాగిన దందాకు చెల్లుచీటీ పడనుంది. రవాణా శాఖ బార్డర్ వసూళ్లు ఆగిపోనున్నాయి. పోస్టుల కోసం పోటీలు పడే అధికారులకు ఇక నుంచి శ్రమ తప్పినట్టే. తెలంగాణ సరిహద్దుల్లో చెక్పోస్టులు ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు చెక్పోస్టుల పేరుతో పెద్ద దందా కొనసాగింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాక ముద్ర వేసుకుని వెళ్లాలనే నియమం ఉండేది. చెక్పోస్టులు ఎత్తివేయడం వల్ల చాలా మంది జేబులకు కత్తెరపడ్డట్లే అనే చర్చ సాగుతోంది. చెక్పోస్టులు ఆదాయ వనరుగా మారడంతో అక్కడి పోస్టింగ్ కోసం సంబంధిత శాఖాధికారులు పోటీలు పడేవారు. అలాంటి వాటికి ఇక తావుండబోదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది. వాహన్ యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. రవాణా శాఖ సిబ్బంది ఎవరూ పనిచేయకుండా అడ్వాన్స్డ్ కెమెరాల పర్యవేక్షణ కొనసాగనుంది. పైగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఏమాత్రం తేడా రాదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నిర్మల్ జిల్లాలోని బేల్తరోడ్ చెక్పోస్ట్, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్పోస్ట్ అధికార అనధికారులకు కామధేనువులుగా మారాయి. ఇన్నాళ్ల పాటు చెక్పోస్ట్ డ్యూటీలకు అలవాటు పడిన వారంతా ఇక కొద్ది రోజుల్లోనే కార్యాలయాల డ్యూటీలో నిమగ్నం కావాల్సి ఉంది. చెక్పోస్టులపై ఆధారపడ్డ వాళ్లు మాత్రం అయ్యో తమకొచ్చే ఆదాయం పోతుందేనే బాధలో ఉన్నారు. ఏదేమైనా సర్కార్ నిర్ణయాన్ని చాలామంది హర్షిస్తుంటే సొంత ఆదాయం కోసం ఆరాటపడేవారు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.